సంగారెడ్డి జిల్లా సదాశివపేట ఎంఆర్ఎఫ్ కంపెనీ ఎదుట నిర్వహించిన బీఎంఎస్ ఎంఆర్ఎఫ్ కార్మికుల ఎన్నికల సమావేశంలో పాల్గొన్న గౌరవ అధ్యక్షులు శ్రీ రాజేశ్వరరావు దేశపాండే ఈ కార్యక్రమంలో మల్లేశం మాణిక్యరావు, శ్రవణ్ నరసింహారెడ్డి, రాజరెడ్డి, ప్రదీప్ కుమార్, బీఎంఎస్ యూనియన్ రవీందర్, సురేష్ కుమార్, వీరన్న, అక్బర్, జగన్మోహన్ రెడ్డి సభ్యులు, ఎంఆర్ఎఫ్ కార్మికులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా జనరల్ సెక్రటరీ మాణిక్రావు గారు, బీఎంఎస్ జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, అదేవిధంగా సురేష్ గారు, హనుమంత్ గారు, మరి ఇక్కడ విచ్చేసినటువంటి ఇక్కడ పరిశ్రమలోకి వెళ్తున్నటువంటి ఎంఆర్ఎఫ్ కార్మికులకు అందరికీ కూడా నమస్సుమాంజలు తెలుపుకుంటూ 8 గంటలు మరి ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు 1 గంట ముందు, ఇంటికి వెళ్ళేటప్పుడు 1 గంట, రోజుకు 10 గంటలు మినిమంగా ఈ ఎంఆర్ఎఫ్ కార్మికులందరూ కూడా ఎంఆర్ఎఫ్ యాజమాన్యము రోజు దినదినాభివృద్ధి చెందుతందుకు గత 30 సంవత్సరాల నుంచి కష్టపడుతూనే ఉన్నారు. ఎంఆర్ఎఫ్ కార్మికులందరూ ఎంఆర్ఎఫ్ యాజమాన్యము ప్రతి సంవత్సరము ఇంతకుముందు రాజిరెడ్డి సార్ చెప్పారు 300 రూపాయలు, 1,00,000 రూపాయలు షేర్ అయింది, షేర్ వాల్యూ అయింది. ఎవరి పుణ్యం అయింది అంటే మొత్తం ఎంఆర్ఎఫ్ కార్మికులు చేస్తేనే ఆ షేర్ వాల్యూ అయింది, లక్షల కోట్లకు అధిపతి అయింది. ఎవరైనా యాజమాన్యం అయింది. యాజమాన్యం లక్షల కోట్ల రూపాయలకు అధిపతి అయితే పోరాడుతున్నది ఏంటంటే పొట్టెడు బుక్క కోసము మాకు రావాల్సిన ఈ రోజటి ఏదైతే చండీగఢ్ గవర్నర్ ఉన్నాడో బండారు దత్తాత్రేయ గారు, ఆ రోజటి కార్మిక శాఖ మంత్రి 1965 నుంచి 2015 వరకు ఒక్క కార్మికుడి కోసం వేదికపైన పెద్దలు, మిత్రులారా, మాట్లాడినటువంటి వ్యక్తులందరూ కూడా చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. అనేక సంవత్సరాలుగా మీరు ఎంఆర్ఎఫ్లో పనిచేస్తూ ఉన్నారు. ఈ యాజమాన్యం యొక్క పోకడ, ఈ యాజమాన్యం యొక్క ఆలోచన మాకంటే కూడా మీకు బాగా తెలుసు. ఏ యూనియన్ అయితే యాజమాన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందో ఆ యూనియన్ యాజమాన్యం ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెడతా ఉంటుంది. ఎన్నికల్లో గెలిచినటువంటి యూనియన్ తప్ప మిగతా యూనియన్లు ఏవి కూడా పనిచేయకుండా ఉండేటువంటి పరిస్థితి మీరు గమనిస్తూ ఉంటారు. కానీ భారతీయ మజ్దూర్ సంఘ్ యూనియన్ గతంలో రికగ్నైజ్డ్ యూనియన్గా ఉన్నప్పుడు మేము ఇచ్చినటువంటి వాగ్దానం కానీ చెప్పినటువంటి విషయాన్ని కానీ అమలు చేయడానికి కోసం రికగ్నైజ్డ్ యూనియన్గా కాకపోయినప్పటికీ కూడా 2023 నుండి 2025 ఇప్పటి వరకు కూడా ఈ కోర్టులో కేసు వేసి బోనస్ సాధన కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి నాన్ అగ్రిమెంట్ పీరియడ్ అని, మేము గెలవలేదని అలాంటి విషయాలతో యూనియన్ ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. మీకు తెలుసు, బోనస్ అనేటువంటిది చట్ట ప్రకారంగా మనకు రావాల్సినటువంటి విషయం ఉన్నది. కొత్తగా అనేక సార్లు మళ్ళీ మీకు చెప్పవలసిన అవసరం లేదు. ఎంఆర్ఎఫ్ కాకుండా ఈ పారిశ్రామిక వార్డులో మొత్తం సంగారెడ్డి నుంచి సదాశివ జైరాబాద్ వరకు కానీ, లేక మిగతా ఇండస్ట్రీ మటన్షన్లో కానీ ఇప్పుడు ఏ పరిశ్రమను మీరు తీసుకోండి, ఈరోజు చట్ట ప్రకారం కొత్తగా వచ్చినటువంటి బోనస్ అమెండ్మెంట్ ప్రకారం అన్ని యాజమాన్యాలు కనీస వేతన ఆధారంగా ఈరోజు బోనస్ చెల్లిస్తూ ఉన్నారు. మన మేనేజ్మెంట్ మాత్రం అదే 7,000 మీద లెక్కేసి 16,800 మాత్రమే ఇస్తూ ఉన్నది. కనీస వేతనంపై ఇవ్వాలనేటువంటిది కొత్త చట్టం చెప్తా ఉన్నది. మరి అన్ని కంపెనీలు ఇస్తూ ఉన్నారు, మన మేనేజ్మెంట్ ఇవ్వడం లేదు. బోనస్ ఏంటి అంటే బోనస్ కూడా మేము చూస్తున్నాం సార్. ఖచ్చితంగా ఏదైతే చట్ట ప్రకారం ఉందో మీరు ఏదైతే అంటారో మరి ఆ ప్రకారంగా మేము మాట్లాడతామని చెప్పడం జరిగింది. చేస్తాము, ఒకవేళ చట్ట ప్రకారం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఇస్తాము అని మాట ఇచ్చేది. మాట ఇచ్చినందుకే మల్లేశం సారు అప్పుడున్న కంపెనీ మీటింగ్ లో ఖచ్చితంగా ఈసారి బోనస్ ఖచ్చితంగా వస్తుంది అని చెప్పడం జరిగింది. వారు చెప్పడంలో కూడా ఒక ఉద్దేశం ఏంటంటే పెద్ద యాజమాన్యాలను చూసి ధన్యవాదాలు. చాలా మంది చెప్తున్నారు బోనస్ విషయంలో దాదాపుగా 3 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. ఇప్పటి వరకు ఏ కార్మిక ఉన్న యూనియన్ ఇంతవరకు బోనస్ విషయంలో ఎప్పుడు మాట్లాడలేదు. బిఎంఎస్ 3 సంవత్సరాల నుంచి పోరాడుతుంది. ఈరోజు మా పోరాటము ఏ యూనియన్లతోటే కానీ వీరులతోటే కాదు, ఓన్లీ యాజమాన్యంతో పోరాడుతున్నాం. మాకు వాళ్ళు ఎవరు శత్రువు కాదు, అందరూ మిత్రులే. ఏదన్నా ఉంటే యాజమాన్యంతో పోరాడదాం.
కొట్లాడేది ఉంటే గతంలో ఒక 20-30 సంవత్సరాల కిందట ఏదైనా ఎలక్షన్ కానప్పుడు డీసీఎల్కు జేసీఎల్కు తందోపతందాలుగా వెళ్ళిన మనము ఈరోజు బోనస్ విషయంలో ఎందుకు సహకరిస్తలేరు అర్థం కాకొచ్చింది. ఆరోగ్య మిత్రులారా, ఈరోజు రేపు జరగబోయే ఎన్నికలకు బిఎంఎస్ ను అఖండ మెజార్టీతో నాన్ అగ్రిమెంట్ పీరియడ్ లో మనం గెలవడం జరిగింది. అప్పుడున్న క్రమంలో మరి మేము రెండే చెప్పాం, మెడికల్ తగ్గిస్తాం, మెడికల్ ఫ్రీ చేస్తాం, బోనస్ ఇప్పిస్తాం అనే పాయింట్లో మేము అడగడం చెప్పుడున్న యాజమాన్యంతో మనం మాట్లాడే కార్మిక సోదరులందరికీ బిఎంఎస్ యూనియన్ తరఫున ధన్యవాదాలు చెప్తా ఉన్నాము, శుభాకాంక్షలు చెప్తా ఉన్నాము. అయితే ఈ నెల 28వ తారీఖు నాడు జరిగే కార్మిక గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో బిఎంఎస్ను బలపరచాలని మేము కోరుతా ఉన్నాము. ముఖ్యంగా బిఎంఎస్ యూనియన్ గత 2 సంవత్సరాలు మేము 2021 నుంచి 23 వరకు మేము చేసిన సేవలు మీకు అందరికీ తెలుసు. అప్పట్లో కరోనాతో చనిపోయిన వాళ్ళకు 10 లక్షలు ఇప్పించడము, మరి కాంట్రాక్ట్ ఎంప్లాయర్లకు సూపర్వైజర్ ఇప్పించడము, మరియు రిటైర్మెంట్ అయిన కార్మిక సోదరులకు పెన్షన్ సర్టిఫికేట్ ఇప్పించడము, మరియు ఎప్పటికీ కూడా అందుబాటులో ఉంటుకుంటూ మరి బోనస్ గురించి కొట్లాడుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. మరి బోనస్ విషయంలో మీకు తెలుసు, అక్కడున్న ఐజాక్ గారు మనకు మాట ఇచ్చి తప్పడం జరిగింది. ఆ మాట ఇచ్చిన మాట తప్పినందుకు మేము జేసీఎల్ వెళ్ళడం జరిగింది. జేసీఎల్లో కూడా జేసీఎల్ గారు బోనస్ ఇవ్వమని చెప్పారు. అయినా కానీ ఇవ్వకపోతే మేము రాష్ట్ర హైకోర్టుకు వెళ్ళి కోర్టుకు వెళ్ళి మరి కొట్లాడుతూ ఉన్నాము. గత 3 సంవత్సరాలుగా మేము బోనస్ గురించి కొట్లాడుతూ ఉన్నాము. అందులో బలం ఉంది కాబట్టే ఈరోజు వాదనలు జరుగుతూ ఉన్నాయి. మొన్న 26 మార్చి 26 నాడు మన వాదనలు పూర్తి అయ్యాయి. ఏ సమయంలోనైనా మనకు కోర్టు తీర్పు రావచ్చు. ఇప్పుడు ప్రస్తుతము కోర్టు హాలిడేస్ ఉన్నాయి. జూన్ 6 వరకు 7 వరకు మరి హాలిడేస్ ఉన్నాయి. హాలిడేస్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మనకు అనుకూలంగా తీర్పు వస్తుందని పూర్తిగా నమ్ముతా ఉన్నాం. ఇది ఒక్కటే అప్పీల్ చేస్తూ ఉన్నాం కార్మిక సోదరుల ద్వారా. ఇప్పుడు ఎవరు గెలిచినా ఏ కార్మికులు ₹1 కూడా బెనిఫిట్ చేయరు, మీకు అందరికీ తెలుసు. కానీ ఒక బిఎంఎస్ మాత్రమే గతంలో 2 సంవత్సరాలు కూడా మెడికల్ ప్రతి ఒక్కటి ₹400 నుంచి ₹200 వరకు తగ్గించిన విషయం మీకు అందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు కూడా మమ్మల్ని గెలిపిస్తే ఖచ్చితంగా మెడికల్ తగ్గిస్తాం, 100% మెడికల్ తగ్గిస్తాం. బోనస్ విషయంలో మన కోర్టులో ఫైనల్ స్టేజ్లో ఉన్నది. ఖచ్చితంగా మనం గెలుస్తాము. మనకు మీకు ఇంకొకటి కూడా మనం ఏదైతే మినిమం వేజ్ కాకుండా ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నా, అసలు యాక్చువల్గా మేము పోయినసారి కూడా నిలబడొద్దని అనుకున్నాం. కానీ కోర్టు ఒకవేళ మనం నిలబడకపోయితే మన యూనియన్ అసలు గుర్తుంటే లేదు. మన కంపెనీలో బిఎంఎస్ అంటే అనే యూనియనే లేదు అని కోర్టులో చెప్పే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఆ రోజు నిలబడ్డాం. ఆ రోజు మనకు 276 ఓట్లు వచ్చినాయంటే ఆ ఓట్ల మీదనే, మీరు వేసిన ఓట్ల వల్లనే మేము కోర్టుకు పోవడం జరిగింది. కోర్టులో కూడా ఒకటే చెప్తా ఉన్నాం, బోనస్ ఇవ్వము అని యాజమాన్యం ఇప్పటివరకు చెప్పలేదు. కానీ యూనియన్ ఇది ఓడిపోయిన యూనియన్, మేము గెలిచిన యూనియన్తోనే మాట్లాడతాం అనే మాట మాట్లాడుతుంది. కానీ బోనస్ మేము ఇయ్యము అనే మాట మాట్లాడుతుంది. ఇప్పుడు నేను ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాను, ఈరోజు మనకు బోనస్ రావాలంటే మనం ఖచ్చితంగా గెలవవలసిన అవసరం ఉంది. ఒకవేళ ఓడిపోతే మళ్ళీ కూడా ఇదే రిజల్ట్ తీసుకుపోయి కోర్టులో మీరు ఓడిపోయారు కాబట్టి వీళ్ళకు కార్మికుల మద్దతు లేదు కాబట్టి బోనస్ విషయంలో కార్మికులకు వద్దు అనే సంకేతం పోతుంది, తప్పుడు సంకేతం పోతుంది. కాబట్టి బోనస్ కావాలంటే ఖచ్చితంగా ఓటు వేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మీరు వేసే ప్రతి ఓటు బోనస్ కోసమే వేసినట్టు భావించాలి. మెడికల్ కూడా ఖచ్చితంగా తగ్గిస్తుంది. ఓడిపోతేనే ప్రమాదం ఉంది. యాజమాన్యం ఎన్ని జిమ్మికులైనా చేసే పరిస్థితి ఉంటుంది. గెలిస్తే వారి ఆటలు సాగవు, ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా వీరికి కార్మికుల మద్దతు లేదు. కాబట్టి కార్మికులకు బోనస్ వద్దు అని అంటున్నారని వాళ్ళు కోర్టుకు ఈ తీర్పును వాళ్ళు దుర్వినియోగం చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు గెలిచినా ₹1 కూడా లాభం జరగదు, ఇది వాస్తవం, వారికి కూడా తెలుసు. కానీ మరి ఎప్పుడో 27లో జరిగే అగ్రిమెంట్ గురించి మాట్లాడుతున్నాం. మేము ఒకటే అంటున్నాం, మేము వ్యక్తిగతంగా ఎవరిని దూషించడం లేదు. మేము ఒకటే చెప్తున్నాం, వాళ్ళు ఈ 2 సంవత్సరాల్లో ఏం చేస్తారు, ఈ 2 సంవత్సరాలు చేసే పని గురించే మాత్రమే మాట్లాడవలసిన అవసరం ఉంది. ఈ 2 సంవత్సరాల్లో మేము బోనస్ ఇప్పిస్తాము, మెడికల్ తగ్గిస్తాము, కార్మికులకు అందుబాటులో ఉంటాము. మేమున్న 2 సంవత్సరాలు కూడా రెగ్యులర్గా డ్యూటీకి వచ్చి ప్రతి డిపార్ట్మెంట్లో తిరిగి కార్మికులకు రక్షణగా ఉన్నాము.
అలాగే ఏ యూనియన్ వచ్చినా కార్మికుల వెళ్తే ఖచ్చితంగా కార్మికులకు రక్షణ ఉంటుంది. సపరేట్గా తీసుకొచ్చే స్వేచ్ఛ అంటే ఏది ఉండదు. స్వేచ్ఛ అంటే యూనియన్ అందుబాటులో ఉంది, కార్మికులకు అందుబాటులో ఉంది. యాజమాన్యం మీద మనం గట్టిగా మాట్లాడితే ఆటోమేటిక్గా యాజమాన్యం దౌర్జన్యం తగ్గిపోతుంది. ఇదే స్వేచ్ఛ. ఖచ్చితంగా ఆ స్వేచ్ఛ మేము ఇప్పగలుగుతాం, బోనస్ ఇప్పగలుగుతాం, మెడికల్ తగ్గగలుగుతాం. కాబట్టి దయచేసి కార్మిక సోదరులారా, మీరు ఈ నెల 28వ తారీఖు నాడు జరిగే గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో ఈఎంఎస్ అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఈ సమయం ఇచ్చే మీ అందరికీ ధన్యవాదాలు.